హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ధన్యా టీవీ. ప్లీజ్ జబర్దస్త్ శాంతి కుమార్. మా ధన్యా టీవీని మీరు ఎప్పుడు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మర్చిపోద్దండి. బాయ్. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ జిల్లా పరిషత్ ఎన్నికలకు నగారా ముగించిన తర్వాత ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ 8వ తారీఖున పూర్తి కాబోతా ఉంది. 10వ తారీఖున కౌంటింగ్ ఫలితాలు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ, ప్రధానమైన పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేసినారు. ఈ జిల్లా పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పాల్గొనడం లేదు. పోయిన సంవత్సరమే నామినేషన్లు వేసినాం. నామినేషన్లు, స్క్రూటనీ, విత్డ్రాయల్స్ అవన్నీ పూర్తయినాయి. కేవలం 6 రోజుల వ్యవధితో ఎన్నికల యొక్క ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది ఈ ఒక్క ఎలక్షన్స్కే, జిల్లా పరిషత్ ఎన్నికలకే కాదు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కూడా ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలుపెట్టారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. మున్సిపల్ ఎన్నికలను ఎక్కడ ఆపినారో అక్కడనే ప్రారంభించింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. పరిషత్ ఎన్నికలను ఎక్కడ ఆగిందో అక్కడ మొదలుపెట్టింది నీలం సాహ్ని గారు, కొత్త ఎన్నికల కమిషనర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వాదన, చంద్రబాబు నాయుడు గారి బాధ, ఎక్కడైతే ఆపినారో అక్కడి నుంచి ఎన్నికలు మొదలు పెట్టకూడదు, మళ్లీ ప్రారంభించాలి. రెండవది, ఆయన ఉద్దేశం అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికలుగా నేను అభివర్ణిస్తానని చెప్తున్నాడు ఆయన. దేనికి అప్రజాస్వామికమో చెప్పలేక, దేనికి ఇక్కడ ఏమి నష్టం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి లాభం జరిగింది? ప్రతి ఎలక్షన్ జరిగిన పద్ధతిలోనే ఎలక్షన్ జరుగుతుంది. బ్యాలెట్ పేపర్ ఇస్తారు, డబ్బాలే పెడతారు, స్వస్తి గుర్తే వేస్తారు, ప్రజలే ఓటేస్తారు. మున్సిపల్ ఎన్నికలు అత్తే కదా జరిగింది. పంచాయతీ ఎన్నికలు అట్టే జరిగినాయి. పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేము ఓట్లు వేసుకోలే, ప్రజలు వేసినారు. ప్రభుత్వం ఓట్లు వేసుకోలే. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు, ప్రజలే ఓట్లు వేసినారు. మీరు గెలవలే, మేము గెలిచినాం. మీరు గెలవలేకపోవడం వలన అదే అప్రజాస్వామికం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం వలన అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. పోనీ ఎక్కడ మొదలు ఆగిందో అక్కడ మొదలు పెట్టేది తప్పుగా నువ్వు మాట్లాడితే, మరి నీ రబ్బర్ స్టాంప్ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికలను ఎక్కడ ఆపు చేసినామో గత మార్చిలో అక్కడి నుంచే మొదలుపెట్టినాడు. నీ రబ్బర్ స్టాంపు. ఈరోజు నీలం సాహ్ని గారిని ముఖ్యమంత్రి గారి రబ్బర్ స్టాంప్ అంటున్నావు. రమేష్ కుమార్ నీ రబ్బర్ స్టాంప్ కాదా? ఈ విధంగా పదవిలోకి వచ్చి ఒక్కరోజు కాలే, అంతలేకే ఒక పార్టీకి అనుకూలమైనటువంటి వ్యక్తిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తాను, ఒక మహిళను అవమానపరిచే ప్రయత్నం చేస్తాను, ఒక ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన తీరు ఏమీ కనపడక ముందే ఒక పార్టీకి అనుకూలమైన వ్యక్తిగా ఓ మహిళను అవమానపరిచే ప్రయత్నం ఈ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తాను. ఎన్నికలను బహిష్కరిస్తాను. నేను సూటిగా అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని, వారి పార్టీ ఏ ఎన్నికల్లో అయినా కానీ గెలుపు ఓటములతో ప్రాధాన్యత లేకుండా ఎన్నికలలో పోటీ చేయవలసిన ప్రాథమికమైన బాధ్యత ఏ రాజకీయ పార్టీలైనా, ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు ఓటములతో ప్రాధాన్యత లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలి. మరి ఆ ప్రాథమికమైన బాధ్యతనే నీవు విస్మరిస్తున్నావు, వదిలేస్తున్నావు, అస్త్ర సన్యాసాన్ని చేస్తున్నావు. యుద్ధభూమిలోకి పోయిన సైనికుడు అస్త్రాలు వదిలేస్తే అది ఎవరు హర్షించరు.
దాన్ని శాంతి కపోతం అనరు. అతన్ని పిరికివాడు అంటారు, గెలవలేనివాడు అంటారు, వెన్ను చూపినవాడు అంటారు. రాజకీయ పార్టీకి సంబంధించిన ఓ పార్టీ నాయకుడు కూడా ఎన్నికలు బహిష్కరిస్తే ఇటువంటి కితాబులు ఇస్తారు. గెలవలేక సొడ్డు చూపి పారిపోతున్నాడు, వెన్ను చూపి. ఆడలేక మద్దెలవోడు అంటారు, చేతగాక మంగళవారం అంటారు. ఇటువంటి మాటలు నీకు ఎదురవుతాయి తప్ప ఎవరు నిన్ను సింపతి, ఎవరు నిన్ను హర్షించరు. ఎవరో హర్షించేది ఎందుకు, ఎవరో సమర్థించేది ఎందుకు? నీ పార్టీ వాళ్ళే నిన్ను విమర్శిస్తున్నారు. జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పదవికి రాజీనామా చేసినాడు. కారణం, ఎన్నికల నుంచి నేను నా పార్టీ తప్పుకుంటా ఉంది, బహిష్కరిస్తున్నామన్న నిర్ణయం సరైనది కాదు, ఇది రాజకీయ సాంప్రదాయాలకు రాజకీయ పార్టీల యొక్క నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన పదవికి రాజీనామా చేశాడు. సీనియర్ మోస్ట్ నాయకుడు, నీ పార్టీ ఆవిర్భావం నుంచి నీకు తలలో నాలుకై వ్యవహరించిన వాడు గౌరవనీయులైన అశోక గజపతిరాజు. అనేక రకాల పదవులను వ్యవహరించిన వారు, కొంచెం క్యారెక్టర్ కలిగిన వాడు, ఎట్లంటే అట్లా మాట్లాడే వ్యక్తి కాదు. అతను స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఇది క్యాడర్కు సరైనటువంటి నిర్ణయం కాదు, క్యాడర్ యొక్క మనోభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయము, ఇది క్యాడర్ను బాధించే నిర్ణయము, చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఈ నిర్ణయం సరైనది కాదు అని చెప్పి సీనియర్ మోస్ట్ నాయకుడు, నీకు ఎంతో కావలసిన వారు, నమ్మకస్తులు అశోక గజపతిరాజు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి నీ వాళ్ళని విమర్శిస్తూ ఉంటే, నీ నిర్ణయం కరెక్ట్ కాదంటే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళము మేము నీ నిర్ణయం కాదు అని కరెక్ట్ కాదని చెబితే మమ్మల్ని విమర్శిస్తున్నామని, నా మీద సరిపోక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారని, నీ మీద సరిపోక మేము మాట్లాడుతున్నాం. సరిపోయిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నిన్ను తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? మేము చెప్పిందదే వాళ్ళు చెప్పేది. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినాయి, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పరిషత్ ఎన్నికల్లో వస్తాయి. ఆ పరిషత్ ఎన్నికల్లో కూడా ఆ ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ అపజయాల మూటలను నెత్తికి ఎత్తుకోలేక ఏదో ఒక సొడ్డు చూపించి, ఏదో ఒక కారణం చూపించి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పలాయనం చిత్తగించాలని నీ కుట్రపూరితమైన ఆలోచన, చేతగాని ఆలోచన, పిరిగితలపు ఆలోచన, ఇది ప్రజలు హర్షించరు. మరి అటుపక్క భారతీయ జనతా పార్టీ మీ పోటీలో ఉంటామంటుంది, జనసేనలు ఉంటామంటున్నారు, జనసేన పార్టీ, కమ్యూనిస్టులు ఉంటామంటున్నారు. మరి వారందరికీ అప్రజాస్వామ్యం అనిపించలేదా? లేక అప్రజాస్వామికమైన చర్య ఎన్నికలు అనిపించినప్పటికీ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయ సాంప్రదాయము, అది ధర్మం అని చెప్పి వాళ్ళు ఉంటున్నారా? కేవలం చంద్రబాబు నాయుడు గారు గెలవలేక పారిపోవడమే తప్ప మరొక కారణం కాదు. సరైన కారణం మేము అడుగుతాం ఇప్పటికి కూడా. నీవు రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా, ఇతరులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా ఏకగ్రీవాలు జరగలేదా? పర్సెంటేజ్ శాతం ఎక్కువ తక్కువ అంటే ఎక్కువైతే అక్రమం చేసినట్ట, ఏకగ్రీవాలు తక్కువైతే సొక్కం కరెక్ట్గా జరిగినట్ట? ఎక్కడ చెప్పలేదా లాజిక్? ఎక్కువ తక్కువ అనేది సక్రమం అక్రమం అనే దానికి నిదర్శనం కాదు. ఓ రాజకీయ పార్టీ చేతగానితనము, ఓ రాజకీయ పార్టీ పైన కార్యకర్తలకు నమ్మకం కోల్పోయినప్పుడు మాత్రమే ఎక్కువ అనేది ఉత్పన్నమవుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా సమర్థవంతంగా ఎదుర్కొంటాంది ప్రతిపక్షంగా, ప్రజల్లో విశ్వాసం ఉంది, క్యాడర్కి విశ్వాసం ఉంది ఆ పార్టీ పైన అనే నమ్మకం ఎప్పుడైతే క్యాడర్కు ఉంటుందో అప్పుడు ఏకగ్రీవాలు తక్కువైతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇదే ప్రొద్దుటూరు నుంచి మున్సిపల్ ఎన్నికలు చేసినాం, పంచాయతీ ఎన్నికలు చేసినాం, పరిషత్ ఎన్నికలు చేసినాం. నేను అపోజిషన్ పార్టీ లీడర్గా, నేను ఎమ్మెల్యేగా నేను అన్ని ఎన్నికలను నేను ఎదుర్కొన్నాను. పంచాయతీ సర్పంచులు ఆ రోజు కాంగ్రెస్ తెలుగుదేశం మేము పోటీ చేస్తే కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి 50% గెలిచినారు పంచాయతీ ఎన్నికలు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ప్రొద్దుటూరులో మేము 50% గెలిచినాం, 30కి 15 గెలిచినాం. ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక మండలంలో వాళ్ళు గెలిచినారు,
ఒక మండలంలో మేము గెలిచినాం జెడ్పీటీసీ. ఒక మండలంలో మండలాధ్యక్షులు వాళ్ళైనారు, ఒక మండలంలో మేమైనాం. రాజుపాలెం మండలంలో జెడ్పీటీసీ 400 ఓట్లతో మేము ఓడిపోయినాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు గెలిచినారు. 9 ఎంపీటీసీలు ఉంటే 5 తెలుగుదేశం గెలిచింది, 4 మేము గెలిచినాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మండలాధ్యక్ష పదవి పోయింది. ప్రొద్దుటూరు మండలానికి వస్తే 2000 ఓట్లతో మేము గెలిచినాం జెడ్పీటీసీ. ఎంపీటీసీలు దాదాపుగా 24 ఉంటే చాలా ఎక్కువ మేము గెలిచినాం, చాలా తక్కువ గెలిచినారు వాళ్ళు. మండలాధ్యక్షుడు మా వాళ్ళే అయినారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలో మేము ఉన్నప్పుడు 39 సీట్లకు కౌన్సిల్ పోటీ చేస్తే వాళ్ళు 21 గెలిచినారు, మేము 18 గెలిచినాం. 3 సీట్లు వ్యత్యాసం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రొద్దుటూరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పోరాటాన్ని చేసినారు ఆనాడు. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ ఎందుకు చేయలేకపోతుంది? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నిజాయితీతో కూడిన నిష్పక్షపాతమైన పాలన, ఆయన ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే లక్షణం, ప్రజల పట్ల ఆయనకు ఉండే నిబద్ధత, ప్రేమ, ప్రజాస్వామ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే గౌరవం, కొత్త రాజకీయ ఆదర్శవంతమైన సాంప్రదాయాలకు తెరదీసి ఆయన ముందుకు నడుస్తూ ఉండే నడక ప్రజలకు నచ్చింది. నచ్చి ఏకపక్షంగా తీర్పిస్తున్నారు. ఆ ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల, పరిపాలన పట్ల నచ్చి ఏకపక్షంగా తీర్పు ఇచ్చే తీర్పును చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక పారిపోతున్నాడు. పారిపోదానికి ఒక కారణం కావాలి కదా. మనిషి ప్రాణం పోయేదానికి ఒక కారణం కావాలంటారు. నిందె లేనిదే బొందె బోధ అంటారు. చంద్రబాబుకి ఒక కారణం, ఆ కారణం పేరే అప్రజాస్వామికం అని చెప్తున్నాడు ఆయన. 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ఇంకా మారలే. 40 సంవత్సరాల కిందట ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడిచినప్పుడు ఎటువంటి ఆలోచన విధానం ఉందో, ఎటువంటి కుట్రలు కుతంత్రలు కలిగిన విధానం ఉందో, 40 ఏళ్ల తర్వాత కూడా, 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అదే ఆలోచన తీరుంది. అసలుకు మనిషికి 70 ఏళ్లు దాటినా గాని అతని మోసపూరితమైన, అతని కుట్రపూరితమైన, దుర్మార్గపూరితమైన ఆలోచన విధానం మారకుండా 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా ఎవరైనా ఉండారు ప్రపంచంలో అంటే అది చంద్రబాబు నాయుడు ఒక్కరే. ఏ మనిషిలైనా మార్పు వస్తుంది. కాలం గడిచే కొద్దీ, వయసు పైబడే కొద్దీ, అనేక రకాల సంఘటనలు ఎదురయ్యే కొద్దీ, గెలుపు ఓటములను చూసిన కొద్దీ ప్రతి మనిషిలోనూ మార్పు వస్తుంది. కానీ గెలుపు ఓటములు కానీ, కాలము కానీ, వయస్సు కానీ ఏది కూడా చంద్రబాబు నాయుడు మనసును మార్చలే, ఆయన బుద్ధిని మార్చలే. అదే తప్పుడు పనుడు, అదే తప్పుడు ఆలోచనలు, వాడుకొని వదిలేసే మనస్తత్వం. గెలిస్తే తన గొప్పతనం, ఓడిపోతే నీ తప్పిదం. సెల్ ఫోన్ కనిపెట్టా నేనే, వీడియో కనిపెట్టా నేనే, విమానం కనిపెట్టా నేనే. అదే ఏదైనా నాశనం ఏంటంటే అది ప్రతిపక్షాలు. ఈ ధోరణి అయింది. ఈ ధోరణి ఉదాహరణకు చెప్తా ఉన్నా, ఈ ధోరణి. అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎన్నికల్లో అయినా కానీ, ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు ఓటములకు తావు లేకుండా పోటీ చేయడం ప్రాథమికమైనటువంటి లక్షణం. ఇది రాజకీయ ధర్మం, సాంప్రదాయం. లేక ఎదుటివారిపైన బురద జల్లి ప్రయత్నం చేసే ఆడలేక మధ్యలో ఓడన్న చందాన నీ రాజకీయ ప్రయాణం ఉంది. చివరిగా చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా 2024 సంవత్సరం నాటికి తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్. దానికి సంకేతం ఇది. 2024 సంవత్సరం నాటికి నీ దుకాణం బంద్. ఉండదు నీ పార్టీ. ప్రతిపక్ష పార్టీ కాదు కదా నువ్వు, పార్టీనే, నీ రాజకీయ పార్టీనే ఉండదు అనడానికి ఇది సంకేతం. ఇంకొక మాట కూడా అడుగుతున్నాము. తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది ఎన్నికల నుంచి. మళ్ళా శల్యసారథ్యం ఉంటుంది. ఇక్కడ శల్యసారథ్యం ఉంటుంది. ఎక్కడైతే బీజేపీ పార్టీ పోటీలో ఉంటుందో వారికి సహకరిస్తారు. భిన్నంగా రాజకీయ అభిప్రాయాలకు, ఆదర్శాలకు భిన్నంగా ఒక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి పార్టీ ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఉండి మరొక జాతీయ పార్టీకి సహకరించడం అనేది తప్పు. నువ్వు ఎన్నికలు బహిష్కరించిన తర్వాత బహిష్కరించినట్టే ఉండాలా, అట్లా ఉండవు.
తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి మీరు సహకరిస్తారు. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 కలిపి ఈ పరిషత్ ఎన్నికల్లో మాతో పోటీ చేస్తున్నాయి. ఇదే లెక్క 100%. ఇక గెలుపు ఓటములు అనేది 10వ తారీఖున నిర్ధారణ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం తప్పు. ఇది అన్ని రాజకీయ వర్గాలు విమర్శిస్తూ ఉండే విమర్శ.